అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. తెలంగాణ రైతులు ఎవరైతుర్రో మీ అందరికీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఈరోజు 26వ తారీఖు అయితే నిన్న మొన్న సెలవు ఉండడం వల్ల రైతు బంధు అయితే రాలేదనమాట. ఈరోజు మీ అందరికీ రైతు బంధు అయితే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతున్నాయన్నమాట. అవి ఏ టైంకి జమ అవుతున్నాయి, అలానే ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ అవుతున్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా చెప్తాను. జిల్లాల వైజ్గా ఏ జిల్లాకి ముందుగా అయితే వస్తున్నాయి, వీటన్నిటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసి, అలానే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. ఓకే, మనం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందంటే ఇక్కడ చూసుకోండి. రైతు బంధు విషయంలో ఈరోజు అంటే మనకి మెయిన్ కారణం ఏంటంటే, ఆల్రెడీ మొన్న మనకు ఆదివారం వచ్చింది. నిన్న క్రిస్మస్ యొక్క సెలవు ఉండడం వల్ల ఈ 2 రోజులు బ్యాంక్ యొక్క సెలవులు అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు బ్యాంకులు అయితే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఖాతాల్లో రైతు బంధు అమౌంట్ అయితే వస్తుంది. ఈరోజు 10 గంటల నుంచి రైతు బంధు అయితే అందరి అకౌంట్లో అయితే పడుతున్నాయన్నమాట. 10 గంటల తర్వాత ఎవరి అకౌంట్లోనైతే పడకపోతే ఒకసారి కింద కామెంట్ చేయండి. నాకు 2.5 ఎకరాలు ఉంది, ఇంకా రైతు బంధు రాలేదు అలా అని చెప్పి మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి మీ పేరు మీద రైతు బంధు రాకపోతే కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా మీ రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇంకా మీ అందరికీ ఈ స్పష్టత అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ 2 రోజులు హాలిడేస్ వల్ల రైతు బంధు అయితే ఆగింది. ఈ రోజైతే మీ యొక్క ఖాతాల్లో జమ చేస్తారనమాట. 50 లక్షల మందికి ఈ రోజైతే రైతు బంధు అయితే వస్తుంది. మొత్తం ఈ రోజు అయితే కంప్లీట్ అవ్వదు. ఈ రోజు కొన్ని, రేపు కొన్ని అందరికైతే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. విడతల వైజ్గా మీకు అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.